మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువుల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి స్త్రీల సహవాస కూడికి వచ్చినటువంటి సహోదరి మండలందరికీ అలాగే సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాడు మనం 43వ స్త్రీల సహవాస కూడికను మనం జరిగించుకోవడానికి దేవుడు మనకి ఇంత ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి ఇలా వరుస క్రమంలో మనం ఒక్కొక్క స్త్రీని ధ్యానించుకోవడానికి దేవుడు మన మీద చూపించినటువంటి కృపకై మనం ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మన భక్తి జీవితం ఎలా ఉంది, మన జీవితం పట్ల దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనే విధంగా మనం మన జీవితాలు అనేవి ఉండాలి. ఒక అమ్మాయి అనుకునేదంట చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, అంటే ఒక 8వ తరగతికి కానివ్వండి 9వ తరగతికి కానీ వచ్చి లోక జ్ఞానం తెలిసిన తర్వాత ఒక అమ్మాయి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ నేను మా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే విధంగా నేను ఉండాలి, వాళ్ళు చెప్పినంతగా వాళ్ళు చెప్పినట్టుగా నేను జీవించాలి, బాగా మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అందరికంటే ముందుండాలని ఏ ఒక అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ కోరుకోవాలి. ఎలాగైతే తన తండ్రి చెప్పినట్టుగా ఆ పురుషుడు ఆ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి అంచెలంచెలుగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటా ముందుకెళ్తారో, తండ్రి ఎలాగైతే సంతోషపడతాడో సేమ్ టు సేమ్ మీరు కూడా ఎలా ఉండాలంటే, మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి మాటల్ని విన్నప్పుడు వాటిని మీ జీవితాల్లో అవలంబించుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడేసిన అక్కడే గొంగలాగా ఉన్నామనుకోండి, మీ పరీక్షలు అన్ని ఫెయిల్ అవ్వకుండా వచ్చినటువంటి కొడుకు పట్ల తండ్రి సంతోషిస్తాడంటే సంతోషించడు. ఏం చేస్తాడు? కోపగించుకుంటాడు. ఇంకో కోపిస్తు తండ్రి అయితే ఏం చేస్తాడు? బాధ్యత కలిగినటువంటి తండ్రి అయితే ఏం చేస్తాడు? వీడికి మాటలతో కదరా చేతలతో చెప్పాలనుకుంటాడు. అలా ఎలాగైతే లోకంలో ఉన్నటువంటి తండ్రి ఎలాగైతే ఆలోచిస్తాడో, పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా తన కుమారులైనటువంటి తన కుమార్తెలైనటువంటి మనందరికి కూడా తన మాటల్ని ఈ బైబిల్ రూపంలో చెప్పి మనకు వినిపిస్తున్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం జీవించపోయామనుకోండి, తండ్రి ఎలాగైతే బాధపడతాడో, లోకంలో ఉన్నటువంటి తండ్రి ఎలాగైతే బాధపడతాడో, పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా ఏం చేస్తాడు? మనల్ని చూసి బాధపడతా ఉంటాడు. దేన్ని బట్టి బాధపడతానైనా చెప్పినటువంటి వచనాల్ని భావాన్ని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతకపోతే దేవుడు బాధపడతాడు. లోకంలో ఉన్నటువంటి తండ్రి తను చెప్పినట్టుగా తన కుమారుడు కానీ కుమార్తె కానీ చేయకపోతే ఎలాగైతే బాధపడతారో కోపడతారో, దేవుడు కూడా ఏం చేస్తాడంటే చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఒక సహోదరి మండలు కానివ్వండి సహోదరులు కానీ కనబడకపోయింది అనుకో, ఏం చేస్తాడు? దేవుడు కూడా బాధపడతా ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలోకి అలాంటి స్థాయిలోకి దేవుని మనం దిగజార్చకూడదు. దేవుడు ఎప్పుడు చూసినా కానీ మనల్ని బ్రతుకుని చూసి మన జీవితాన్ని చూసి ఆనందించే స్థితిలోనే ఉండాలి, కానీ మన జీవితాలను చూసి నొచ్చుకునే స్థితిలో ఉండకూడదు దేవుడిని. మరొకసారి ఆలోచించుకోండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం దేవుని ఎన్నిసార్లు ఏడిపించామో, దేవుని ఎన్నిసార్లు దుఃఖపరిచామో. సరే, దేవుణ్ణి ఆనందపరిచేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? దేన్ని బట్టి దేవుడు మన జీవితాలను చూసి ఆనందపరిచేటటువంటి వాటిని మీరు ఆలోచించుకుంటూ ఉండాలి. ఒక శారమ్మ గారి జీవితాన్ని చూసి దేవుడు ఆనందపడి ఉంటాడు, ఎందుకంటే తన భర్తకి ప్రతి దాంట్లో లోపడుకుంటానే వచ్చింది. అవునా కదా? నోవా గారి భార్యను చూసి దేవుడు మెచ్చుకుంటాడు, ఎందుకంటే అంత పెద్ద ఓడలో 160 సంవత్సరాలు తన భర్తకి సపోర్ట్ చేసి స్వార్థ ప్రకటించిందంటే ఆమెను చూసి కూడా దేవుడు ఏం చేసి ఉంటాడు? మెచ్చుకుని ఉంటాడు, ఆనందపడి ఉంటాడు. నా కుమార్తె నేను చెప్పినట్టుగా బ్రతుకుతుందిరా అని. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే చెప్పినటువంటి మాటలు విని ఇక్కడే విడిచిపెట్టి సాతానికి అప్పచెప్పకుండా మీరు ఏం చేస్తూ ఉండాలి? ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. కాబట్టి మనం కూడా మీరందరూ కూడా ఇలా చెప్పబడుతున్నటువంటి వచనాలని మీరు అర్థం చేసుకొని వాటి ప్రకారంగా పాటించే వారిలా ఉండాలి మీరందరూ. అలా పాటిస్తేనే పరమందున్నట్టు దేవుడు ఆనందిస్తారు. లేకపోతే మనల్ని చూసి ఏం చేస్తారంటే దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి స్త్రీ ఎవరంటే, కొరింథీ సంఘంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరేంటి? క్లోయో. ఎవరు ఆమె పేరు? క్లోయో అనేటువంటి ఆ యొక్క పేరుకి అర్థం ఏంటంటే పరిమళం అని అర్థం అంట. క్లోయో అనేటువంటి మాటకి అర్థం ఏంటిదంటే
పరిమళం వికసించినది అని మీనింగ్ క్లోయ్ అనేటువంటి మాటకి. ముందుగా అసలుకి ఈమె ఏం చేసింది, ఈమె గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు లిఖించబడింది అనే దాని గురించి మన ఆలోచన చేస్తే, బేసికల్గా మనం ఆలోచన చేయగలిగినట్లయితే కుటుంబంలో సమస్య లేకుండా ఉంటాయా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రపంచంలో సమస్య లేనటువంటి కుటుంబం ఏదైనా ఉందా అంటే లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా వాటి నుంచి తప్పించుకోవాలని ఏం చేస్తూ ఉంటారు? ఆలోచించుకుంటూ ఉంటారు. అలాగే సంఘంలో కూడా వచ్చినాయి అంటే సంఘాల్లో కూడా చాలా రకాల సమస్యలు ఉంటాయి. సమస్య లేనటువంటి సంఘమే లేదు. మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో కూడా ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి. మరి లోకపరంగా కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు మనం ఎలాగైతే పరిష్కరించుకుంటామో, సంఘాలు వచ్చేటువంటి సమస్యలు కూడా అలాగే మనం ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. మన ఇంట్లో కుటుంబంలో ఒక సమస్య జరిగింది అనుకోండి, మన ఇంట్లో బయట పెడతామా? బయట పెట్టాం. ఆ సమస్య తీర్చగలిగేటువంటి ఒక వ్యక్తికి మనం తెలియజేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి పెద్దకి తెలియజేస్తాం, ఏమని ఇది ఇలా జరుగుతుంది, మరి దీనికి ఏంటి పరిష్కారం అని. జ్ఞానం కలిగినటువంటి భార్య భర్తలు ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తిని పిలిపించుకొని వాళ్ళ సమస్యను వాళ్ళకి చెప్పి ఏం చేసుకుంటారు? సాల్వ్ చేసుకుంటారు. బయటకు వచ్చి గోలగోలు చేసుకుంటారంటే చేసుకోరు. బయటకు వచ్చి గోలగోలు చేసుకునే వాళ్ళు ఎవరు? జ్ఞానం లేని వాళ్ళే. సంసారం అంటే ఏందో తెలియనటువంటి వాళ్ళే అలా చేసుకునేది. అలాగే సంఘంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎలా పరిష్కరించుకోవాలంటే ఆ సంఘానికి ఉన్నటువంటి పెద్ద దగ్గర తీసుకెళ్ళాలి, సేవకుల దగ్గర తీసుకెళ్ళి వచ్చినటువంటి సమస్యని ఆ సేవకుడి ముందు పెట్టి ఆ సేవకుడి ద్వారా పరిష్కారాన్ని వెతకాలి. ఆ వెతికి ఆ పరిష్కారాన్ని, ఆ సమస్యలు ఏం చేసుకోవాలి? పరిష్కరించుకోవాలి. అలాంటి ఈ సంఘంలో, ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్లోయే గారు వాళ్ళ సంఘంలో జరిగినటువంటి సమస్యల్ని ఎవరికి తెలియజేసిందంటే, ఎవరికి తెలియజేసింది? తన ఆ యొక్క సంఘానికి సేవకుడైనటువంటి పౌలు గారికి తెలియజేసింది. అసలు ఈ యొక్క సంఘాల్లో కూడా బైబిల్ గ్రంథాలు తెలుపబడినటువంటి సంఘాల్లో కూడా బాగా ఎక్కువగా సమస్యలు ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే కొరింథీ సంఘమే. అసలుకి ఆ కొరింథీ 2 పత్రికలు రాస్తాడు పౌలు గారు. ఆ 2 పత్రికల్లో కూడా మొదటి పత్రిక కొరింథీలకు రాసినప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. ఆ 16 అధ్యాయాల్లో కూడా మొత్తం 16 అధ్యాయాలు 16 సమస్యలు ఉంటాయి ఆ సంఘంలో. అవునా కదా? మీరు చదివే ఉంటారు. మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే సమస్య, మీలో కక్షలు ఉన్నాయి అంటాడు. మీలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, సహోదరుల మెడలో మీకు ప్రేమ లేదంటాడు. ఒకడేమంటాడు, నేను అప్పుల్లో వాడాను అంటాడు, నేను కేఫా వాడిని అంటాడు. ఇలా గ్రూపులు ఉన్నాయి, గ్రూప్ మ్యారేజాలు ఉన్నాయంట సంఘాల్లో. ఇదొక సమస్య మొదటి అధ్యాయాలు. 2, 3, 4 అధ్యాయాలు ఏముంటుంది? మీరు వాక్యాన్ని విని మీరు ఏం చేస్తున్నారంటే ఉప్పొంగుతున్నారు, మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు, దేవుని హెచ్చించకుండా అలా ఉప్పొంగిపోతున్నారు. దేని చూసి మీరు ఉప్పొంగిపోతున్నారు అని అదొక సమస్య, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. ఏ అధ్యాయంలో? 2, 3, 4 అధ్యాయాల్లో. 5వ అధ్యాయం ఏముంటుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేసుకుంటారంట? వ్యాజ్యాలు వేసుకుంటా ఉంటారంట. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదనలు ఆడుకుంటా ఉంటారంట. మా గ్రూప్ గొప్ప అంటే మా గ్రూప్ గొప్ప అని. అంటే పౌలు గ్రూప్ వాళ్ళు ఒక సైడ్, అపోలో గ్రూప్ వాళ్ళు ఒక సైడ్, కేఫా గ్రూప్ వాళ్ళు ఒక సైడ్, క్రీస్తు గ్రూప్ వాళ్ళు ఒక సైడ్. వీళ్ళందరూ ఏం చేసుకుంటున్నారంట? వ్యాజ్యాలు ఆడుకుంటున్నారంట. మా బోధకుడు చెప్పింది కరెక్ట్, మా బోధకుడు చెప్పింది కరెక్ట్ అని. ఇదే అధ్యాయాలు కనబడిద్ది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయం ఏం కనబడుద్ది అంటే మీలో జాగ్రత్త ఉందని చెబుతాడు. 5వ అధ్యాయంలో ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకుంటున్నారు, సాడీలు చెప్పుకోవడం కానీ, అబద్ధాలు చెప్పుకోవడం కానీ ఇలా చెప్పుకుంటున్నారంట. 6వ అధ్యాయంలో ఏం కనబడుద్ది అంటే మీలో జాగ్రత్తం జరిగిస్తున్నారని ఉంటుంది. 6వ అధ్యాయంలో మీలో ఉన్నటువంటి సహోదరులు కొంతమంది విచారం చేస్తున్నారు అని దాని గురించి చెబుతారు. అదొక సమస్య. 7వ అధ్యాయంలో ఏముంటుంది అంటే పెళ్లి గురించి ఉంటుంది. పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోవచ్చా లేదా, దీని గురించి వాదన. మళ్ళీ ఇదొక సమస్య, దీని గురించి చెబుతున్నాడు ఆయన 7వ అధ్యాయంలో. 8, 9, 10వ అధ్యాయంలో ఏముంటుంది అంటే విగ్రహాలు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదు అనేటువంటి దాని మీద వాదన ఉంటుంది. అది కూడా ఒక సమస్య, ఇప్పుడు కూడా సమస్యగా మారిపోయింది ప్రస్తుత సమాజంలో. విగ్రహాలు అర్పించినటువంటి వాటిని తినొచ్చా తినకూడదు అనేటువంటి వాటి మీద వాదన. ఏ అధ్యాయాలు? 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. 11వ అధ్యాయం మనందరికి సుపరిచితమే, ప్రతి వారం చదువుకుంటానే ఉన్నాం. దేని గురించి ఉంటుంది? క్రీస్తు యొక్క శరీరం బల్లరాధన గురించి ఉంటుంది. ఇన్ని సమస్యలు పెట్టుకుని వచ్చి మీరు ప్రభు బల్లలో పాలుభాగస్తులు అవుతున్నారు. అసలు ఏ రకంగా పాలుభాగస్తులు అవుతారు? మీరు అరుగులేరని చెబుతాడు. అది కూడా సమస్య. మళ్ళీ 12, 13, 14 వచ్చిన వాళ్ళు ఏముంటుంది? అధ్యాయాలు ఏముంటుంది అంటే కృపావరాల గురించి తర్కించుకుంటారు. కృపావరాల గురించి తర్కించుకుంటూ ఉంటారు.
కృపావరాలు అనేవి మాకు ఇవ్వబడినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటా ఇన్ని సమస్యలే, మొత్తం సమస్యలేనండి. ఈ సంఘం మొత్తం మొదటి పత్రికలో మొత్తం సమస్యల గురించే. ఈ సమస్యలన్నీ ఎందుకు చదువుతున్నాయంటే మీకు చెప్తాను తర్వాత, అయిపోయిన తర్వాత. 12, 13, 14 వచ్చిన ఏ సమస్య ఉంది? కృపావరాల గురించి. తర్వాత 15 అధ్యాయులు అసలు మైండ్ పోయేటువంటి వాదం వచ్చింది. అసలు పునరుద్ధానం లేదని తీసుకొస్తారు ఒకళ్ళు వచ్చి. కొంతమంది సంఘంలో ఏర్పడి ఏం చేస్తారంటే అసలు పునరుద్ధానం లేదు, అయిపోయింది, ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులకి పునరుద్ధానం లేదని ఒక అబద్ధ బోధ వచ్చింది ఆ సంఘంలో. అది కూడా ఒక సమస్య ఆ సంఘానికి. తర్వాత 16 అధ్యాయం లేదు. 16 అధ్యాయాలు ఏముంటుందంటే చివరిగా మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. 16 అధ్యాయాలు ఏముంటుందంటే చందా గురించి ఉంటుంది. మీరు కలిసినప్పుడు చందా, అప్పుడు మీరు ఆదివారం కూడుకున్నప్పుడే చందా కాదు. మీరు ఎప్పుడైతే దేవుడు ఏదన్నా సందర్భం సహోదరుగా ఇంట్లో కూడుకున్నా కానీ సంఘాలు కూడుకున్నా కానీ చందాన్ని పోగు చేయండి, దాన్ని ఒక పని నిమిత్తం మీరు ఒక పక్కన పెట్టండి అని దీని గురించి చెబుతాడు. ఇలా మొత్తం 1వ అధ్యాయం కాడి నుంచి 16 అధ్యాయం దాకా మొత్తం ఏంటి అంట ఈ సంఘంలో సమస్యలే, మొత్తం సమస్యలే. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఎలా వీటి నుంచి నా సంఘం బయటపడాలని ఒక మంచి ఆలోచన చేసినటువంటి ఆ సంఘంలో కొనసాగేటువంటి స్త్రీ ఏం చేసిద్దంటే పౌలు గారికి చెప్పింది. ఈ పత్రిక రాసే సమయానికి ఈ యొక్క వాదనల గురించి ఆమె చెప్పే సమయానికి ఆయన అక్కడ లేడు. కొరంథీ సంఘంలో ఎక్కడ ఉన్నాడంటే ఎఫీసీలో ఉంటాడు ఆయన. ఎఫీసీ ఎక్కడ? ఆసియా. ఈ కొరంథీ ఎక్కడ? గ్రీసు, అంటే ఐరోపా ఖండంలో ఉంటుంది. ఆ ఖండం వేరు, ఈ ఖండం వేరు. ఇంత దూరాన్ని ఉన్నటువంటి ఈయనకి ఈ సమస్యలని ఎలా తెలిసినాయి, ఎలా రాశాడు అని మనం ఆలోచించగలిగినట్లయితే ఒకసారి మీరు 1 కొరింథీ పత్రిక తీయండి. 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన అది అసలు ఈ సమస్యలన్నిటినీ పరిశీలించినటువంటి, చూసినటువంటి, అబ్జర్వ్ చేసినటువంటి ఈ యొక్క స్త్రీ, ఈ క్లోయా గారు ఏం చేశారంట? ఏం చేశారంటే ఆ సమస్యల మొత్తాన్ని ఎవరికి చేరవేశారు? పౌలు గారికి చేరవేశారు. చరిత్రకారులు ఏం చెబుతారంటే ఈమె కూడా ఈమెమో ఇక్కడ ఉంది, గ్రీసులో ఐరోపా ఖండంలో ఉంది. ఆయనేమో ఎక్కడ ఉన్నాడు? ఆసియా ఖండంలో ఉన్నాడు, ఎఫెసీలో. మరి ఈయనకి ఆమె ఎలా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా పంపించిందంటే చరిత్రకారులు చాలా మాటలు చెప్పారు. ఏమేం చేసేదంటే లూదియా గారిలో ఒక వ్యాపారస్తురాలంట. లూదియా గారిలాగే ఒక వ్యాపారస్తురాలంట. ఎవరు? ఈ క్లోయా గారు కానివ్వండి, తన భర్త కానివ్వండి, వీళ్ళందరూ ఏ వ్యాపారస్తులంట? ఏదో సంథింగ్ వ్యాపారస్తులంట. ఆ వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ వ్యాపార నిమిత్తంతో పాటు తన సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎవరికి చెప్పిందంట? ఆమె పౌలు గారికి చెప్పిందంట. చూడండి, ఆమెకి సంఘం అంటే ఎంత బాధ్యత. నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే సంఘంలో చూసినటువంటి సమస్యలు ఏం చేయాలనుకుందామే, తట్టుకోలేకపోయింది. అయ్యో, అసలుకి క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి సంఘంలో ఆయన రక్తం కార్చడం వల్ల వచ్చినటువంటి సంఘంలో ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే మరి ఎలా నా హృదయం అనేది పరితపిస్తున్నాయి, నా ఒప్పుకోవట్లేదు. ఇంత సమస్యలతో, ఇన్ని గొడవలతో, ఇన్ని ఇబ్బందులతో నా సంఘం నడపడం అనేది నాకు నచ్చటం లేదు. ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరో కాదు, పౌలు గారని ఆమె ఏం చేసింది? డిసైడ్ అయింది. చూడండి ఎంత కేరింగ్ తీసుకుందాం సంఘం మీద. ఆమె చాలా కేరింగ్ తీసుకుంది సంఘం మీద, చాలా బాధ్యత తీసుకుందామె. ఈమె నుంచి నేర్చుకోవాల్సింది ఇదే, బాధ్యత. సంఘం పట్ల బాధ్యత కలిగి జీవించింది ఆమె. మరి మీకున్నాయి ఒకసారి ఆలోచించండి. బాధ్యతలు అనేవి సంఘంలో ఒకరికొకరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పంచుకోవడం కానీ, అది కూడా ఒక బాధ్యత. పంచుకోవడానికి దానికి మీరు ఏం చేయాలి? ఇంకా 4 మాటలు వేసి చెప్పకూడదు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దాని ఆలోచనలు చెప్పాలి మీరు. అది కూడా ఒక బాధ్యతే. స్త్రీలలో వస్తున్నటువంటి సమస్యలు మీరు అర్థం చేసుకొని దానికి 2 మాటలు కలిపి మీరు చెప్పారనుకో, అదేమైంది? ఇటు చూడండి, నాకల్లి పెద్దదైద్ది. కాబట్టి వచ్చేటువంటి సమస్యలు మీరు ఏం చేసుకుంటా ఉండాలి? మీరే బాధ్యతగా తీసుకొని పరిష్కరించుకుంటా ఉండాలి. నాకు బట్టిందా? నాకేం అవసరం? నా కుటుంబంలో నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది. వాళ్ళ సమస్యలు తెచ్చడానికి సమయం లేదు. ఇంకా నా సంఘంతో నాకెందుకు అని మీరు వెళ్ళారనుకో, అని వెళితే ఏమిటిది? అది బాధ్యతాయుతంగా ఉన్నట్టేనా సంఘంలో? బాధ్యతాయుతంగా జీవిస్తున్నట్టేనా సంఘంలో? అంటే కాదు. ఒకవేళ అక్కాయ్ ఉందనుకోండి, గౌతమ్ అక్కాయ్,
వాళ్ళ అన్నకి కానీ వాళ్ళ అక్కకి కానీ మంచి ఒక సమస్య వచ్చినప్పుడు చాలా బాగా రియాక్ట్ అయింది అక్క దగ్గర తీసుకొని దాన్ని పట్టించుకొని ఈ సమస్య ఉండకూడదని బాగా కష్టపడి ఆ సమస్యని ఏం చేసింది, పరిష్కరించింది అనుకో, బాగానే ఉంది. కానీ సంఘంలో వచ్చినటువంటి సమస్యను పట్టించుకోకుండా తన మానాన్ని తను వెళ్ళిపోతా ఉందనుకో, ఆదివారం వస్తుంది వెంటనే వెళ్ళిపోతుంది బలారం తీసుకొని, ఏమైనా ఉందా ఉపయోగం? దేవుడు దాన్ని తీసుకుంటాడంటే, యాక్సెప్ట్ చేస్తాడంటే చేయడు. నీవు నీ ఇంట్లో వాళ్ళకన్నా నువ్వు మొదటగా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరి మళ్ళీకి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి ముందు. వాళ్ళ సమస్యల తర్వాతే ఎవరైనా కానీ. ఆమె కూడా తన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, కానీ ముందు ఎవరికి ప్రయారిటీ ఇచ్చింది? ఆమె తన సంఘానికి ప్రయారిటీ ఇచ్చింది. సంఘంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎక్కడో ఎఫ్ఎస్లో ఉన్నటువంటి పూలు గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పింది ఆమె. ఆయన దగ్గరికన్నా వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల ఉత్తరాల తరైనా కానీ పంపించుండవచ్చు. అంటే లేదు కదా మనకి బైబిల్ ఆమె ఎలా చెప్పింది అనేది, ఇలా అనుకోవచ్చు అని చరిత్రకారులు చెప్పారు. ఇలా ఇది గూగుల్ వెతికినప్పుడు ఇలా దొరికింది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే సంఘం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసురాల్లాగా ఉండాలి. సమస్యలు వచ్చినటువంటి వాడిని ఎలా పరిష్కరించుకోవాలనేది ఉండాలి. అసలు బాధ్యతలాగా ఎందుకు, మన టోటల్ సంఘం ఎంతో తెలుసా మీ అందరికీ? ఎవరికన్నా చెప్పండి, టక్కుని చెప్పండి. మన ఎంతమంది మొత్తం పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతమంది మొత్తం? 16 మంది. అది మనకి సింపుల్ ట్రిక్ కూడా మనకు తెలియాలి. ఇవన్నీ అసలు సంఘంలో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఈ మాత్రం తెలియకపోయినానికి వేరే వాళ్ళు వచ్చి అడిగారని మీ సంఘం ఎంతమంది అని. 16, 15 ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు నువ్వు? నీ సంఘంలో నీకున్న వాళ్ళు ఎంతమంది తెలియదా? 20 మంది మన సంఘం మొత్తం. 20 మంది మొత్తం 20 మంది లెక్కేసుకొని కావాలంటే ఇప్పుడైనా 20 మంది తర్వాత చూసుకొని కావాలంటే. చిన్నపిల్లలు లేకుండా 20 మంది, చిన్నపిల్లలు కలిస్తే 40 మంది అవుతారు. మినిమం లేదు మనకి. చూడండి, మీకే ఒకసారి ఆలోచించండి. మినిమంగా మన సంఘంలో మనం ఎంతమంది ఉన్నో తెలియదు మనకి. ఇంకా మనం ఏం బాధ్యతాయుతంగా ఉంటాం మన సంఘం పట్ల? నెంబర్ తెలియనటువంటి మనమే మరి ఏం మనం ఆరాధన చేస్తున్నాం దేవుడిని, మరి ఏ ఇదిగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచించండి మీరు కూడా. అది మినిమం కదా ఎంతమంది ఉన్నారనేది. అది కూడా బాధ్యత. నా కుటుంబంలో, మీరు కుటుంబంలో ఎంతమందికి అన్నం వండేటప్పుడు చూసుకుంటారు. నేను, నా భర్త, నా పిల్లలు నలుగురు. ఆ నలుగురికి ఎంత? ఒక 1/2 కేజీయా, 30 కిలోనా, 1 కేజీ పట్టిద్దా అని లెక్క చూసుకుంటాం కదా. మరి సంఘంలో ఉన్నప్పుడు కూడా ఈ లెక్కలు చూసుకోవాలి కదా. ఎంతమంది ఉన్నారు, నా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, సహోదరులు ఎంతమంది ఉన్నారు, సహోదరి మండలి ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ స్థితి ఏంటిది, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే వాళ్ళకి ఎలా చెప్పాలి మన సమస్యలు తీర్చుకునేలాగా అనేటువంటి బాధ్యతలు ఉండాలి. మనకు కూడా బాధ్యతలు ఉండాలి ఇప్పటి నుంచే. ఆ బాధ్యతలు ఉన్నాయి అనుకోండి, ఆ సంఘం అనేది ఎలా ఉంటుందంటే చిరకాలం జీవించుగా కానీ ఆశీర్వాదాలు ఇస్తారు కదా, అలా ఉంటుంది మన సంఘం అనేది. బాధ్యత లేకుండా ఏదో వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, ముసుగేసుకున్నాం, తెల్ల బట్టలు, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకుని కూర్చున్నాం అంటే కుదరదు. అని ఎంతమంది ఉన్నారు ఏంటని ఇది మినిమంగా ఉండాలి మనందరికీ. అది కూడా ఒక బాధ్యతే. వాళ్ళు ఏం చేస్తుంటారు అది కూడా ఒక బాధ్యతే. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా ఒక బాధ్యత తెలుసుకోవటం. మనకు చేయనంతగా మనం ఏం చేస్తూ ఉండాలి, ఆ బాధ్యతను తీసుకొని వాటిని పరిష్కరిస్తూ ఉండాలి. ఆమె తీసుకున్న బాధ్యత ఎవరు? క్లోయ గారు తీసుకుంది కాబట్టి ఎన్నో వేల కిలోమీటర్లు ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఇన్ని సమస్యలు పంపించింది. నా సంఘం పాడవకూడదు, నా సంఘం బాగుండాలి, నా సంఘాన్ని చూసి దేవుడు గౌరవించడం కాదు, సారీ అనకూడదు, ప్రేమించాలి నా సంఘాన్ని. ఆయన క్రీస్తు కొరకు, క్రీస్తు నా సంఘం కోసం రక్తం పెట్టాడు. ఆయన రక్తం వల్లే కదా మా సంఘం ఇలా కూడుకుంటాం. మేము వారం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. మరి ఏంటి మన బాధ్యతాయుతంగా ఉన్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెరిగిద్ది మెసేజ్ అనేది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మరి మన సంఘం పట్ల మనం ఎంతవరకు బాధ్యతగా ఉన్నాం అనేది, ఆ బాధ్యతలు మనం నెరవేరుస్తున్నావా లేదనేది. ఒక సహోదరి మడికి ఇంకో సహోదరి పట్ల ఏదైనా లోపం కనబడింది దానికి ఎంబటే ఏం చేయాలి, నువ్వు చెప్పాలి. ఎంబటే చెప్పి ఆ సమస్యను ఏం చేయాలి, నువ్వు పరిష్కరించాలి. ఒక సహోదరి పట్ల ఇంకో సహోదరి పట్ల ఏమైనా మిస్టేక్ కనబడింది దానికి ఏం చేయాలి, సవరించుకోవాలి ఎంబటే అక్కడే. నువ్వు బాధ్యత కలిగినటువంటి సహోదరుడు అయితే. బాధ్యత కలిగినటువంటి సహోదరి మని ఏం చేసింది, సమస్యలు లేకుండా తీర్చేసింది. బాధ్యత కలిగినటువంటి సహోదరి మని మీరు కూడా క్లోయ వంటి స్వభావం కలిగినటువంటి వారు మీరు కూడా అయితే మీరు కూడా ఏం చేస్తారంటే
మన సంఘంలో ఉన్నటువంటి ఏ స్త్రీకి వచ్చినటువంటి సమస్యనైనా కానీ ఏం చేస్తారు, వాటిని సమస్యని తీర్చేవారుగానే ఉంటారు. కానీ పట్టించుకొని నా పని నాదిలే, నా భర్త నాదిలే, నా సంపాదన నాదిలే అనుకుని, నా సమయం నాదిలే అనుకుని మీరు వెళ్ళిపోయారంటే అసలుకి అది వాళ్ళు క్రైస్తవురాలుగా పిలువబడరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అసలు సంఘం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్నారు ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఉన్నారా? సంఘం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? అసలు ప్రార్థన చేయమంటున్నాం ప్రతి వారం, చేస్తున్నారా? సంఘ క్షేమాభివృద్ధి కొరకని, చర్చి స్థలం కొరకని, చర్చి నిర్మించబడాలని. ఏమో మీ మనస్సాక్షి మీరు, నేను చెప్పలేనుగా మీ మనసులో ఏముందనేది, వచ్చి రోజు చెక్ చేయలేంగా ఎవరు కూడా చేస్తున్నారు లేదనేది. మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం మీరు చేస్తున్నారు లేదనేది. ఇలా ఆలోచిస్తూ ఉండాలి సమయం దొరికినప్పుడు. చెల్లులు చూసుకొని మన ఇష్టానుసారమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఉపయోగం లేదు. అది పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ ఉపయోగం వచ్చేటువంటి పనినే చేయాలి. సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవడం, వాక్యం వినటం, పాటలు పాడుకోవటం, లేదా పాటలు వినటం చేయాలి. కానీ మనకి నచ్చినటువంటి వాటికి, మనకు తగినటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేసుకోకూడదు మన జీవితంలో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆమె ఎలాగైతే తన యొక్క సంఘం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించి, ఎలాగైతే తన సంఘాన్ని కొరకు కాపాడుకోవాలని తన సమస్యల్ని, ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎవరికి తెలియజేసింది? పౌలు గారికి తెలియజేయడం వల్ల ఆ సమస్యలు ఉన్నటువంటి పౌలు గారు ఏం చేశారు? పరిష్కరించాడు. ఆయన పత్రిక ద్వారా ఏం చేశాడు? పరిష్కరించాడు. అదే బాధ్యత తీసుకోకపోతే ఆ సంఘం ఉండేది ఇప్పటికి మనం చెప్పుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ఏం చేయలేము మనం ఆ సంఘం గురించి. ఆ సంఘం బైబిల్ గ్రంథంలో ఏముండేది కాదు, లిఖించబడేది కాదు ఆ సమస్యలు కానీ చెప్పకపోయినట్టయితే. కొంతమంది ఏదైనా సమస్యలు ఇంకొకరు చెప్పినా కానీ ఓర్చుకోలేదు. అన్న అదిగో వాళ్ళు అటు చేస్తున్నారన్న, నువ్వు చెప్పు. అన్న నా పేరు చెప్పమాకన్నా, మరి నా పేరు చెబితే ఆయన ఇది. కానీ ఏమైంది, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎట్లా, ఇదిగో మీలో ఎన్ని సమస్యలు ఉన్నాయని డైరెక్ట్గా ఎవరు ఇచ్చాడు? క్లోయ్ అని డైరెక్ట్గా పేరే చెప్పాడు, ఆ కుటుంబం పేరు. ఆమె చెప్పండి పౌలు గారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను జరిగే చెబుతున్నాను పౌలు గారు, మీకు జరగని కాదు, ఇవన్నీ సంఘంలో జరుగుతున్నాయి, నేను కళ్ళారు చూశాను. నా పేరు చెప్పుకున్నారు వచ్చి నేను చెబుతా, సమస్య లేదా నా మీద చెప్పేవంది, నేను నా మీద వచ్చి అడిగినప్పుడు నేను చెబుతా వీళ్ళు ఉన్నాయలేదని. అంత ధైర్యం కావాలి. ఎదుటోడు తప్పు చేసినప్పుడు ఇప్పుడు చెబుతా, అది వాళ్ళలాగా మనం ఉండలేవులేండి, వాళ్ళలాగా మనం చెప్పుకోలేము బయటికి మన పేర్లు, కష్టం అది. ఎందుకంటే వాళ్ళ గురించి మళ్ళీ కొత్తగా ఏమైనా ఇది చేస్తారేమోనని. కాబట్టి ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏముంటుంది, సంఘం పట్ల బాధ్యత కలిగినటువంటి స్త్రీగా ఉంది. మీరు కూడా ఏం చేయాలంటే ఆమెలాగా ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసురాల్లాగా, బాధ్యత కలిగినటువంటి స్త్రీలాగా, బాధ్యత కలిగినటువంటి భార్యలాగా మీరందరూ మీ సంఘంలో కానివ్వండి, మీ భర్త పట్ల కానివ్వండి, మీ పిల్లల పట్ల కానివ్వండి, మీ కుటుంబం పట్ల కానివ్వండి, మీ బాధ్యతలు మీరు ఏం చేస్తూ ఉన్నారంటే నెరవేర్చుకుంటూ ఉండాలి. ఆమె ఎలా నెరవేర్చింది కాబట్టి ఆమె పేరు అనేది జీవగ్రంథంలో లిఖించబడింది, బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. అంత గొప్ప విశ్వాసరాలు కాబట్టి. నాకెందుకు లేని వదిలేసినట్లయితే ఇలా ఉండేది కాదు, ఇలా మనం చెప్పుకునే వాళ్ళం కాదు ఆమె గురించి. కాబట్టి ఏం గురించి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీ అని. ఓకే, తర్వాత సమయం ఉంటే మనం ఇంకొక స్త్రీ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఉందా సమయం? హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కదా మనం. త్వరగా చెప్పండి. 23 నిమిషాలా? సరే. ఇంకొక స్త్రీ గురించి ఎవరంటే ప్రకటన గ్రంథాలు కనబడింది మనకి. మన అందరికీ మీరు ఇంతకుముందు చెప్పినటువంటి అప్పుడు వినే ఉంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తొలితెర సంఘంలో ఒక స్త్రీ ఉంటుందంట. ఎవరామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. సంఘాల గురించి మాట్లాడుకుంటా వస్తూ సంఘంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడతాడు, సంఘాలను హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తూ వచ్చినప్పుడు 20వ వచనం చదవండి ఒకసారి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని
నీ ఉండనిచ్చుచున్నావు. అంటే ఆమె పేరు యెజబెల్ అని కాదు, యెజబెలు లాంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఒక స్త్రీ ఉందంట. ఎవరు? ఎక్కడ? సంఘంలోనే. యెజబెల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మన అందరం నేర్చుకున్నాం. యెజబెల్ చరిత్ర అనేది మీ అందరికీ తెలుసు. యెజబెల్ చరిత్ర ఎలాగైతే ఆమె దేవుడికి అవిధేయతగా బ్రతికి దేవుని ప్రవక్తలను ఎంతమందిని చంపించి దేవునికి ఎదురు తిరిగినటువంటి స్త్రీని దేవుడు ఎలా చంపాడు అనేది మీ అందరికీ తెలుసు. మేడ మీద ఉన్నప్పుడు, మేడ మీద ఆమె వెనకాల ఉన్నటువంటి ఆమె చెలకెత్తలే పడతా వస్తారు. మేడ మీద నుంచి పడబోయినప్పుడు ఆమె పేగులతో అలా బయటకు వస్తాయి. గుర్రాలు తొక్కిస్తాడు యోగు, రాజు అయినటువంటి యోగు ఏం చేస్తాడు? ఆమెని గుర్రాల ధర తొక్కిస్తాడు. అంత క్రూరమైనటువంటి చావుని యెజబెలుకి దేవుడు ఇస్తాడు. అటువంటి స్త్రీ, ఈ స్త్రీ ఏం చేసిందంట? ఆమె ఏం చెప్పుకుంటుందంటే, నేను ప్రవక్తిని ఏం చెప్పుకుంటుందంట. ప్రవక్తి అంటే భవిష్యత్తులో జరగబోయి ముందుగానే చెబుతుందంటే, దేవుని మాటలు ముందుగానే చెబుతుందంట. అంత ఉత్తికే ఏమీ లేదు, కానీ ఇలా చెప్పుకుంటూ వస్తుందంట. కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలు ఏం చేస్తుంది? ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు ఏం చేస్తూ ఉంది? గలిబిలి పెడతా ఉంది. దేవుడు నాతో మాట్లాడామ్మా, నువ్వు ఇదిగో రేపు నుంచి ఇదిగో ఇంత కానుక తీసుకురా, ఇదిగో నువ్వు ఇలా బతుకుతున్నావు అంటకమ్మా, ఇది ఇలా బ్రతక, మాకు ఇలా బ్రతుకు. దేవునికి విధేయతకు బతికినటువంటి వాళ్ళ మీద ఏం చేస్తుందంటే నెపాలు మోపి ఏం చేస్తా ఉంది? వాళ్ళని తప్పుదారులు పట్టిస్తుందంట. ఏం తప్పుదారులు పట్టించింది చూడండి, అక్కడ కింద చెప్తుంది. యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జాగ్రత్తం చేయడానికి ఎంకరేజ్ చేస్తుందంట. సంఘంలో ఉండి జాగ్రత్తం చేయడానికి, జాగ్రత్తం చేసిన తప్పు కాదనేటువంటి స్థితిలోకి వచ్చిందంట. అలాంటి స్త్రీ ఎవరుందంటే ఇక్కడ సంఘంలో ఉందంట. అలాంటి స్త్రీ నువ్వు ఎలా ఉండనిచ్చావు? అలాంటి వాళ్ళకి సంఘంలో ప్లేస్ లేదు కదా, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి. అలాంటి వాళ్ళు నువ్వు సంఘంలో ఎందుకు ఉంచావు? జాగ్రత్తం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తా ఉందంట? తన కీర్తి మాటల ద్వారా మోసపరుస్తూ ఉందంట. మీరు జాగ్రత్తం చేయండి, తప్పు లేదు. విగ్రహాలు బలి ఇచ్చిన వాటిని తిన్న తప్పు లేదు. ఇలా వాళ్ళని ఏం చేస్తూ ఉంది? రకరకాలైనటువంటి మాటలతో వాళ్ళ భక్తి నుంచి తొలగిస్తూ ఉంది. ఇలాంటి స్త్రీని నువ్వు కనిపెట్టలేదా? ఇలాంటి స్త్రీని కంటికి కనపడలేదా? నువ్వు ఆమె క్రియలను ఎరగలేదా? నువ్వు ఆమె జీవితాన్ని చూడలేదా? అలాంటి స్త్రీని నువ్వు చూసినప్పుడు, ఆమె క్రియలను ఎరిగినప్పుడు నువ్వేం చేయాలి? ఆమెకి వార్నింగ్ ఇవ్వాలిగా, మాటలు చెప్పాలిగా, దేవుడి మాటలు చెప్పాలి కదా. మరి నువ్వు ఎందుకు కనిపెట్టలేకపోయావు? ఆ స్త్రీని ఎందుకు ఉండనిచ్చావు నీ సంఘంలో? ఆ స్త్రీ ఉండటం వల్ల ఏమైపోతుంది? అక్కడ గలిబిలి జరుగుతుంది. మరి ఆ సంఘం నుంచి ఆమెకి బుద్ధి చెప్పి నువ్వు మంచిగా బ్రతకాలన్నా చెప్పాలి. లేకపోతే ఆ సంఘం నుంచి ఏం చేయాలి? నువ్వు పంపించేటువంటి సమయం మార్చుకోకపోతే, బుద్ధి మార్చుకోకపోతే నువ్వేం చేయాలి? పంపిరన్నా కానీ చేయాలి, మార్చుకొని రమ్మన్నా కానీ చెప్పాలి. మరి నువ్వేం చెప్పలేదేంటి? ఇలాంటి స్త్రీ ఉండటం వల్ల సంఘం పాడైపోతుంది కదా. మరి పాడైపోయినటువంటి స్త్రీని సంఘంలో నువ్వు ఎందుకు ఉండనిచ్చా? ఆమె ఇంకా ఏమని చెప్పుకుంటుందంట? ఆమె నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుందంట. దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు, దేవుడు నా ద్వారా వరాలు కురిపిస్తాడు, ఇదిగో రేపు మీ కుటుంబంలో ఇది జరిగిద్ది అది జరిగిద్దని ఇలా వాళ్ళందరినీ ఏం చేస్తుందంటే కొత్త రకమైనటువంటి బోధ తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి బోధ కలిగినటువంటి స్త్రీ గురించి ఇక్కడ ఎవరిని పోల్చాడంటే యెజబెల్తో పోల్చాడు. ఆ బోధ తీసుకొచ్చేటువంటి స్త్రీని, కొత్త బోధ తీసుకొచ్చేటువంటి స్త్రీని ఎవరితో పోల్చాడంటే యెజబెల్ అనేటువంటి స్త్రీతో పోల్చాడు దేవుడు. మీరు కూడా ఏదన్నా సమస్యలు జరిగినప్పుడు ఆ సమస్యల్ని పెంచేవారిగా ఉండాలా, తగ్గించేవారిగా ఉండాలనేది చూసుకోండి ఒకసారి. ఒక సహోదరిమణి నా భర్తది ఇలా అన్నాడు అన్నప్పుడు ఏదో కోపాలని ఉంటాడమ్మా, కొంచెం ఏదో సద్గురు బాగున్నాలే కానీ ఎంత మాట అన్నాడక్క, ఎంత మాట ఉందా చెల్లెమ్మ అని వాళ్ళకి 4 నూరు పోసావనుకో, అదే యెజబెల్ బోధ. సంఘంలో స్త్రీని ముసుగేసుకుని ఉంచమన్నాడా? ఏడ నాకు కనపడలేదే. అవునా? ఏం లేదులేమ్మా, అదేం ఉండదులే, ఇదిగో ఏడదాకా వేసుకుని ముసుగు, వెనకదాకా, లేకపోతే అసలు వేసుకోపోయినా లేదు అని చెప్పి మనని మోసపరుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు? యెజబెల్ బోధ. అది కూడా దేవుడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడా? ఏడుందో నాకు చూపి అని వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంది? ఇలాంటి మళ్ళీ లాలన మాటలతో ఏం చేస్తూ ఉంటారు? మోసపుచ్చుతూ ఉంటారు. భర్తకు గౌరవం ఇవ్వాలి, ఎక్కడుంది ఇలాంటి మాటలు? ఇలాంటి మాటలతో ఏమైపోతుందంటే అక్కడ సంఘం అంతా పాడైపోతూ ఉంది. అలాంటి స్త్రీ ఉంది కాబట్టి మీరు ఎందుకు ఉండనిచ్చారు ఆమెను అని ఆమె గురించి ఇలా మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అలాంటి స్త్రీ జారత్వాలు చేయవలసిన తప్పు లేదంటుంది, విగ్రహాలు అర్పించినటువంటి వాటిని తిన్నాగానే తప్పు లేదా. ఇలాంటి బోధని తీసుకురావటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రమాదాలకు వెళ్ళిపోతుంది సంఘం అనేది. ఆమె వల్ల అనేకులు ఏమైపోతున్నారు? అబద్ధ బోధలో పడిపోతున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల సంఘానికి ప్రమాదమే. కాబట్టి ఇలాంటి వారిని నువ్వు
రానివ్వకూడదు. ఇలాంటి వాళ్ళని హెచ్చరించాలి. ఇలాంటి వాళ్ళ పట్ల మీరు జాగ్రత్త వహించాలి. ఎక్కడైనా బోర్డు మీద కాషన్ అని ఉంటుంది, పెద్ద పెద్ద స్తంభాల మీద. అంటే ఏంటి, దానికి పొర్ర గుర్తు వేసి 2 ఎముకలు ఇలా పెట్టి ఉంటాయి, దాన్ని డేంజర్ అని. అలాంటి ఆమె అలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఈమె డేంజర్. ఈమెను కదిలిస్తే షాక్ కొట్టిద్ది. కరెక్ట్గా షాక్ కొట్టడం అంటే ఏంటంటే ఆ మాటలు అలా ఉంటాయని, అలాంటి మాటలతో ఇబ్బంది పెట్టిద్దని. అలాంటి మాటలు మనం నేర్చుకోకూడదు, మీరు నేర్చుకోకూడదు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎలా అయితే ఉండి అలాగే బోధించి అలాగే జీవించాలే కానీ రకరకాలైనటువంటి విధానాలు తీసుకొచ్చి జీవితాలని పాడు చేసుకోకూడదు. కాబట్టి దీనికన్నా మనం ముందుకెళ్ళినా కానీ అంతకేముండదు. కాబట్టి చాలు. మొదటిగా ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? ఆమె గురించి నేర్చుకోవాల్సినటువంటి, ఆమెలో నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటిదంటే సంఘం పట్ల చాలా బాధ్యత కలిగినటువంటి స్త్రీ. సంఘం కోసం, సంఘాన్ని తన కుటుంబం అనుకొని తన కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను ఎలాగైతే ముందుండి పరిష్కరించిందో అలాగే ఆమె కూడా ఏం చేసింది, సంఘమే తన కుటుంబం అనుకొని తన రక్త సంబంధికులు అనుకుని ఏం చేసిందంటే సంఘంలో ఉన్నటువంటి సమస్యలను తీసివేయడానికి, పరిష్కరించుకోవడానికి దానికి సూట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎత్తుకొని పౌలు గారికి చెప్పింది. సమస్యలు అనేవి క్లియర్ అయిపోయాయి. అలాగే రెండవదిగా ఎవరు చెప్పుకున్నామంటే సంఘంలో ఉన్నటువంటి యెజబెలు లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉంటుంది, అబద్ధ బోధలు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పినాయి అని. అలా లేకుండా మనందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడి ఎడల మన కుటుంబాలు ఎప్పుడు దినదినం ఏం చేస్తూ ఉండాలంటే వర్ధిల్లుతూ ఉండాలి. దినదినం ఏం చేస్తూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి. వాక్యం విన్నగానే మన ఫలాలు ఎలా ఉండాలంటే ఉపమానాలు చేతుడు దేవుడు క్రీస్తు వారు రోడ్డును పడ్డాయి, పొదల్లో పడ్డాయి, మంచి త్రోవ పక్కన పడ్డాయి, మంచి పొలాల్లో పడ్డాయి. మంచి నేల పడినటువంటి విత్తనాలు ఏమైతే ములుస్తాయి వాక్యం విని. వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాలు ఫలిస్తూ ఉంటుంది. నేలను పడ్డాయి, రోడ్డు మీద బడ్డీ కానివ్వండి, పొదల్లో పడినవి కానివ్వండి, మొలకంపలు పడినటువంటి విత్తనాలు ములుస్తాయి అంటే మొలవు. వాక్యాన్ని అంగీకరించేటువంటి మనసు మీకు ఉందనుకోండి, అవి ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి, పాటించాలి. ముందు వాక్యాన్ని వినాలంటే మీరు ఏముండాలి తెలుసా, ముందుగా 3 లక్షణాలు ఉండాలి. ఒకటి ఏంటిదంటే మంచి మనసు ఉండాలి. మీకు వాక్యం చెప్పినప్పుడు వినేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా, మంచి మనసు ఉండాలి. ఆ చెప్పినటువంటి వాక్యాన్ని ఆహ్వానించేటువంటి మంచి మనసు ఉండాలి. ఆ వాక్యాన్ని ఆహ్వానించిన తర్వాత మీరు ఏం చేయాలి, మంచి మనసు కలిగి ఉన్న తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా, దాన్ని పాటించాలి. ఆ వాక్యాన్ని పాటించాలి. 3ది ఏం కలిగి ఉండాలంటే మీరు ఓపిక కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి వాక్యం మీలో ఫలించాలంటే. కాబట్టి ఇలా ఫలించేటువంటి ఆ చెట్లుగా మనందరం, పురుషులే కాదు, స్త్రీలే కాదు, పురుషులైనా కానీ మనందరం ఫలించేటువంటి చెట్లుగా వాక్యాన్ని మన జీవితంలో పాటించేవారిగా మంచి మనస్సుతో మనందరం వాక్యాన్ని స్వీకరించాలని, మన జీవితాలన్నీ దేవుళ్ళో భయభక్తులు కలిగి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.